సోమరు ఎప్పుడు ఎవరో ఒకరి మీద ఆధారపడిపోతాడు, ఎవరో ఒకరి దగ్గర చేయి చాపుతాడు, ఎవరో ఒకరు ఏదని ఇస్తాడని ఎదురు చూస్తాడు. కష్టజీవి ఎవరికైనా సహాయము చేస్తాడు. స్తోత్రం చెప్పాలి. పురుషుడికి బలం ఎందుకు ఇచ్చాడంటే నువ్వు కష్టపడాలి. నీకు ఆ సామర్థ్యం ఇచ్చాడు దేవుడు, ఆ తెలివితేటలు ఇచ్చాడు. కానీ నువ్వెక్కడ పాడైపోయావంటే నాయకత్వపు సామర్థ్యాన్ని కోల్పోయి, అర్థమవుతుందా, అలా చతికిల పడిపోయావు. ఒక మాట చెప్పనా, నువ్వెప్పుడైతే సోమరుగా ఉంటావో నీ ఇంట్లో నీకు విలువ లేకుండా పోతుంది. నువ్వు ఏలాలి నీ భార్యని. స్తోత్రం చెప్పాలి. నీ పిల్లలను నువ్వు ఏలేటువంటి వాడుగా ఉండాలి. దేవుడు అందుకనే ఏర్పాటు చేశాడు. ఏ భార్య కూడా నా భర్తను నేను ఏలాలని తన అంతరంగంలో ఎక్కడా కోరుకోదు. నా భర్తే నన్ను ఏలాలనుకుంటుంది. మరి ఎందుకు ఏళ్తుంది భార్య? నువ్వు అసమర్థుడు అయినప్పుడు, నువ్వు త్రాగుబోతు అయినప్పుడు, నువ్వు పిల్లలను పట్టించుకోనప్పుడు, పిల్లల ఎడల బాధ్యతను విడిచిపెట్టినప్పుడు, సోమరుగా బ్రతుకుతున్నప్పుడు, ఏమండి పిల్లలు ఎటుపోతున్నారో ఎటొస్తున్నారో, వారి చదువులేంటో, వారి జీవితాలు ఏమిటో, వారు ఏం చేస్తున్నారో పట్టించుకోనప్పుడు ఎవరో ఒకరు చేయాలి కదా పెత్తనం, ఎవరో ఒకరు నాయకత్వం కావాలి కదా. అయిష్టంగానే పెత్తనం చేయడానికి ముందుకొచ్చింది. అప్పుడు నువ్వేమయ్యావో తెలుసా? నీ సోమర్థనాన్ని బట్టి ఏమయ్యావో తెలుసా? ఎంత సిగ్గుసేటో తెలుసా?